శివుడు అంటే మంగళకారకుడు అని, మనకు కలిగే శుభాలన్నీ మంగళ స్వరూపం అన్నమాట. ఒక మనిషికి పరీక్ష పాస్ అయ్యాడు, లేదంటే ఉద్యోగం వచ్చింది, లేదంటే పిల్లలు పుట్టారు, కొడుకులు పుట్టాడు, కొడుకు పుట్టాడు, మనవాడు పుట్టాడు, పెళ్ళి అయింది, లేదంటే ఒక గొప్ప అవార్డు వచ్చింది, ఇవన్నీ ఏంటి మనిషి జీవితాల్లో శుభాలు. ఇవన్నీ శుభాలు ఎవరి ప్రసాదం? శివుడి ప్రసాదం. శివుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి శుభాలను ఇచ్చేవాడిని, మంగళాలను ఇచ్చేవాడిని ఏమంటారు? శివుడు అంటే. అదే మనకు ఆనందం కలిగింది, మనము ఒక ఆహారం తింటేనో, లేకపోతే బంగారం కొనుక్కుంటేనో, బట్టలు కొనుక్కుంటేనో, లేదంటే ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేస్తేనో, ఏమి కోరుకోకుండా, అప్పుడు మనకు ఒక ఆనందం కలిగింది. ఆ ఆనందం కలిగినప్పుడు ఆ ఆనందాన్ని ఏమంటారు? శంకర స్వరూపం అంట. శంకరుడిని ఆనందం ఇచ్చేవాడు శంకరుడు, మంగళం కలిగించేవాడు శివుడు, అట్లా దుఃఖాన్ని తొలగించేవాడు రుద్రుడు. కాబట్టి శివుడిని అఘోర రూపంలో, ఘోర రూపంలో రెండు రకాలుగా పూజించవచ్చని వేదం చెప్తుంది అనమాట. శివుడు భీకరంగా ఉంటాడు, శివుడు ప్రశాంతంగా కూడా ఉంటాడు. శివుడు అంశమే హనుమంతుడు. హనుమంతుడిని తీసుకుంటే కూడా, హనుమంతుడు రాముడి ముందు ఉన్నప్పుడు చాలా మంది ఆర్టిస్టులు తెలిసి తెలియక మధ్య తప్పు కూడా వేస్తున్నారు. రాముడి ముందు ఉన్న హనుమంతుడి తోక ఎప్పుడు పైకి ఉండదు. కంచి స్వామి వారు కూడా చెప్తారు సరిగా, తోక కిందికి ఉండాలి. తోక పైకి ఉంది అంటే ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నాడు అని అర్థం, ఎదుటి వాడి మీద దాడి చేస్తాడని అర్థం. అందుకని రాముడి ముందర ఉన్నప్పుడు, సీతారాముల ముందర, లక్ష్మణుడి ముందర ఉన్నప్పుడు హనుమంతుడి తోక పైకి ఉండదు. కానీ అదే హనుమంతుడు లంకకు పోయినప్పుడు ఏం చేసిండు? లంక మొత్తం తగలబెట్టొచ్చిండు.